అప్పు ఇందిరాగాంధీ నెహ్రూకి ఉత్తరాధికారి కాదు. లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు. అకస్మాత్తుగా ఆయన చనిపోయాడు. నిజలింగప్ప నా జీవితము రాజకీయము అని కన్నడలో తన ఆత్మకథ రాసుకున్నాడు. అది ఇంగ్లీష్ కూడా ట్రాన్స్లేషన్ అయింది. ఇప్పుడు కాపీ లేవు, ఆయన కొడుకు దగ్గర నేను తెప్పిస్తాను. అందులో రాస్తాడు, ఆ రోజు లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయిన రోజు ప్రధానమంత్రి కావాల్సిన వాడు మొరార్జీ దేశాయ్. ఇందిరాగాంధీకి రవంతా కూడా ఆలోచన లేదు ప్రైమ్ మినిస్టర్ కావాలని. అప్పుడు ఆమె మినిస్టర్ ఫర్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్. చాలా భయస్తురాలు. చాక్లా ఆటోబయోగ్రఫీలో రాస్తాడు, పార్లమెంట్లో ప్రశ్న వస్తే ఈ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పేదండి. సమాధానము డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిస్తారు. దానికి అనుబంధ ప్రశ్నలు మినిస్టర్ అప్పటికప్పుడు సమాధానం చెప్పాలా. అది నాకు భయం అవుతుంది, నువ్వు మాట్లాడు అని చెప్పేదండి. అటువంటి ఆమె అప్పటికి 66లో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయే టైంకి ఆమె పరిస్థితి అంతే. అయితే మొరార్జీ దేశాయ్ చాలా మంది ఎవరి మాటలు వినేవాడు. గాంధీ తత్వం. ఇక్కడ ఆయన ఒకసారి వచ్చినప్పుడు 64, 65లో హిందీలో మాట్లాడుతుంటే ప్రజలు లేచిపోయినారు ఇంగ్లీష్లో మాట్లాడమని. కానీ ఆయన మాట్లాడలేదు. అది ఆయన మొండితనం. అటువంటిది చాలా మొండితనం ఉండేది. సైంటిస్ట్ చెప్పేవాళ్ళు. ఆయన దగ్గర పోతే, మీరు పుట్టక ముందు నేను ఫిజిక్స్లో డిగ్రీ తీసుకున్నాను, నేను బీఎస్సీ గ్రాడ్యుయేట్, ఆయన డిప్యూటీ కలెక్టర్ అనేవాడు. రాజారామన్న, కేపీజే మెనన్, విక్రమ్ సారాభాయ్ ఇటువంటి వాళ్ళు ఆత్మకథలు రాసుకుంటాయి.